వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని బైబిల్ గ్రంథంలోనే ప్రభు చెప్తూ ఉన్నాడు. వివాహం అనేది మనుషుల ఏర్పాటు కాదు, ఇది దైవ నిర్ణయము. వివాహము దేవుని కార్యము. వివాహము దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన అంతస్తు. 7 దివ్య సంస్కారాల్లో ఒక దివ్య సంస్కారమే జ్ఞాన వివాహము. జ్ఞాన వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబ జీవితం జీవించడానికి దేవుడు వారిని జత చేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, పెళ్లిళ్ళు స్వర్గంలోనే నిశ్చయించబడతాయి. ఆ వివాహంలో ఇచ్చిన మాటలకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళే అవినీతి పనులు. భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య చెయ్యి వేసి ప్రమాణం చేస్తున్నారు. ఏమని? ధర్మేక్ష అర్థేక్ష కామేక్ష మోక్షేక్ష నాతిశరామి అని. కష్టంలో, సుఖంలో, సౌఖ్యంలో, వ్యాధిలో, బాధలో, కలిమి లేవులో నీకు నేను ప్రామాణికంగా ఉంటానని మాటిస్తున్నానని చెప్పినటువంటి భార్య, మాట ఇస్తున్నానని చెప్పిన భర్త, భార్యకు తెలియకుండా భర్తకు, భర్తకు తెలియకుండా భార్య ఎక్కడైనా మూడో వ్యక్తికి మీరు మాటిస్తే అప్పుడు మీరు అవినీతి పరులు, మాటిస్తే అప్పుడు మీరు వ్యభిచారులు. వారు దేవుడి తీర్పున చేయబోతున్నా. కష్టంలో, సుఖంలో, సౌఖ్యంలో, వ్యాధిలో, బాధలో, కలిమి లేవులో నేను ప్రామాణికముగా భార్యగా ఉంటానని మాటిస్తుంది. అలాగే జగదీష్ కూడా తన భార్య జనీయాకు మాటిస్తున్నారు. కష్టంలో, సుఖంలో, సౌఖ్యంలో, వ్యాధిలో, బాధలో నేను ప్రామాణికముగా భర్తగా ఉంటానని మాటిస్తున్నారు. ఈ మాట కేవలము 3-4 ముచ్చట్లుగా కాకుండా జీవితాంతం వరకు కూడా ఈ మాటకు కట్టుబడి ఉండాలి. అదే వివాహం యొక్క గొప్పతనం. అదే వివాహంలో ఉన్నటువంటి గొప్పతనం ప్రియ దేవుడి పిల్ల. అందుకే ప్రభు అంటున్నాడు ఇంకొక మాట. ఏమంటున్నాడంటే మత్తయి శుభవార్త 19వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని చదువుదాం. అదే విధంగా మార్కు శుభవార్త 10వ అధ్యాయం 9వ వాక్యము, మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు, ఏ మానవుడు కూడా వేరుపరపరాదు అని యేసు వారితో పలుకును. ప్రియ దేవుని వివాహ బంధం పవిత్రమైన బంధం, మాంగళ్య బంధం గొప్పదంట. కాబట్టి ఈ బంధాన్ని వేరు చేసే శక్తి ఈ లోకంలో ఏది లేదట, ఒక దేవుడు తప్ప. కానీ కొన్నిసార్లు దురదృష్టం ఏంటంటే కట్నం కోసమో, ఆస్తి కోసమో, అంతస్తు కోసమో కొన్నిసార్లు వివాహాలు చేసుకుంటారు, తర్వాత అవి పెడాకులు అయిపోతా ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, వాట్ గాడ్ హస్ జాయిన్డ్ టుగెదర్ లెట్ నో మ్యాన్ సెపరేట్. దేవుడు జతపరిచిన జంటను మరొకడు ఎవరు కూడా వేరు చేయకూడదు. కట్టినోడు కానీ, కట్టించుకున్నది కానీ, మరి ఈ పెళ్లికి ఏర్పాటు చేసిన తల్లి కానీ, తండ్రి కానీ, పెద్దలు కానీ, పెళ్లి చేసిన గురువు కానీ పెళ్లి రద్దు చేయడానికి వారికి ఏ పర్మిషన్ లేదు, ఏ అధికారం కూడా లేదు ప్రియ దేవుడి పిల్ల. అందుకే వివాహము గొప్పది, అందుకే వివాహము పవిత్రమైనది అని ప్రతి మత ధర్మం కూడా బోధిస్తారు. హైందవ మత ధర్మం ప్రకారం ఇది బ్రహ్మముడి అంట. కాబట్టి ఆ బ్రహ్మముడి వేసిన బ్రహ్మే తప్ప మనకు ఇప్పడానికి అధికారం. అలాగే మన ముస్లిం సహోదరులు అంటారు నిఖా అంటారు. ఇక్కడ ఆ ముడి వేసినటువంటి అల్లాహ్ మనం పిలుస్తారు. ఆ అల్లాహ్ తప్ప మనకు దీన్ని వేరు చేయడానికి అధికారం లేదు ప్రియ దేవుడి పిల్ల. కాబట్టి ఏ ధర్మానికి చెందిన వారమైనా, ఏ మతానికి చెందిన వారమైనా ఆ మత కట్టుబాట్ల ప్రకారం వివాహం జరుగుతూ ఉంటుంది. ఈ వివాహం గొప్పది, ఈ వివాహం పవిత్రమైనదని మనం వింటున్నాం. మరి వై మ్యారేజ్, ఎందుకు పెళ్ళింది? వై మ్యారేజ్? జగదీష్ పెళ్ళేందుకు, జనీయ పెళ్ళేందుకు, మనం బస్ ఎక్కాము. ఎందుకు ఎక్కాము? ఎక్కడికి వెళ్ళాలి చెప్పకుండా బస్ ఎక్కాము.
మరి పెళ్లిలో అడుగు పెడుతున్నారు. పెళ్లి ఎందుకు? జగదీష్ కంటే ఒక తోడు కావాలి. మమ్మల్ని కరుణతో చూసి, దేవుడు మమ్మల్ని కరుణతో చూచి ముసలి ప్రాయం వరకు మేమిద్దరమును కూడి మాడి జీవించినట్లు దయచేయము. కూడి మాడి జీవించడానికి. Praise the Lord. Praise the Lord. Why marriage అంటే it is not for only body desire, it is not only for sexual relationship, it is to abide the commandments of the Lord, to obey the commandments of the Lord. బైబిల్లో రాయబడి ఉంది, ఎందుకు వివాహం అంటే కామ తృప్తి కొరకు మాత్రమే కాదు, శరీర ఇచ్ఛను తృప్తిపరచుకోవడం కోసం మాత్రమే పెళ్లి కాదు. చాలా సార్లు ఏమంటారంటే ఈ పెళ్లి అనేది కేవలము శరీర ఇచ్ఛను తృప్తిపరచుకోవడం కోసం, శరీరాన్ని సంతోషపరచుకోవడం కోసం అనుకుంటాం. అది తప్పు. కేవలము పెళ్లి అనేది శరీర కోరికలను నివృత్తి చేసుకోవడం కోసం కాదు, శరీర కోరికలను తృప్తిపరచుకోవడం కోసం కాదు, శారీరకంగా జీవించడం కోసం మాత్రమే కాదు. ఎందుకంటే జీవితాంతం వరకు కూడా ముసలి ప్రాయం వరకు కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు చెప్పిన సమాధానము, ఒక తోడంటూ నాకు కావాలి, నాకు ఒక తోడు కావాలి. ఏదో ఒక సినిమాలో జెమిని అని నటించిన సినిమా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, జీవించాలి, కలిసి జీవించాలి, కలిసి ఉండాలి అని దేవుడు సంకల్పించినటువంటి ఈ యొక్క కార్యాన్ని ఈ రోజు వారిద్దరు కూడా ఈ వివాహం ద్వారా కలిసి జీవించబోతున్నారు. అందుకే పెళ్లి. తర్వాత ఆదికాండంలో మనం చదువుతూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలో 18వ వాక్యంలో కూడా మరొక మాట మనం చదువుతున్నాం. చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వాక్యం. త్వరగా చదివితే ముగించుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం. అంతటి దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడము మంచిది కాదు. అతనికి సాటి అయిన తోడుగా స్త్రీని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? దేవుడికి మంచిది కాదు అంటున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం దేవుడికే ఇష్టం లేదు. అలానే ఇంట్లో వయసు వచ్చిన అబ్బాయి కానీ వయసు వచ్చిన అమ్మాయి కానీ ఇంట్లో తిరుగుతుంటే తల్లికి కానీ తండ్రికి కానీ మంచిగా అనిపించిందా? లేదు. వాళ్ళకు ఒక ఆలోచన, నా కొడుక్కి మంచి పెళ్లి చేయాలి, నా బిడ్డకి మంచి పెళ్లి చేయాలి, నా కొడుక్కి ఒక తోడు తీసుకురావాలి, నా బిడ్డకి ఒక తోడు తీసుకురావాలని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచన ప్రకారం వారికి పెళ్లి చేస్తారు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఈ పెళ్లి, ఎందుకంటే వాళ్ళకు ఒక తోడు కావాలి. మళ్ళీ తోడు గ్రంథంలోకి వస్తే 6వ అధ్యాయం 8వ అధ్యాయంలో 6వ వాక్యం మనం చదువుతున్నాం. చదవండి. తోడు గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. నీవు ఆదామును సృష్టించితివి, అతనికి భార్యగా ఆదరుగా తోడుగా ఉండటకు ఏమను చేసితివి. వారి నుండి మానవ జాతి ఉద్భవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తోడుగా, నీడగా, ఆదరవుగా, భార్యగా. ఎందుకంటే మరి పెళ్లిలో భార్యాభర్తల బాధ్యతలు ఏంటి? భార్యాభర్తల బాధ్యతలు చాలా ఉంటాయి. మరి నాకు తెలిసినటువంటి బాధ్యతలు 5 ఉన్నాయి. 1, వారి మధ్య ప్రేమ ఉండాలి. వారి మధ్య ఉండాలి ప్రేమ. భార్యకు భర్త మీద ప్రేమ ఉండాలి, భర్తకి భార్య మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ఆ వివాహ బంధము ముందుకి కొనసాగదు. ప్రేమ లేకపోతే ఆ పెళ్లి ముందుకు జరగదు, ఆ పెళ్లి ముందుకు వెళ్ళదు. ఆ పెళ్లిలో భార్య భర్తల మధ్య సంతోషం, సమాధానం ఉండదు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎడమొఖంగా ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. జగదీష్ మధ్య, జనీలియ మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ, చేసుకునే వాళ్ళ, లేదా పెళ్లి చేసుకునే వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు? ఇంట్లో సంతోషం లేదు. ఈ రోజు దేవుని ద్వారా నేను ఒక కుటుంబంలో మరి యవనస్తులే రమేష్, సంధ్య కుటుంబంలో మరి ఏ విభేదాలు వచ్చాయో తెలియదు కానీ
తనకి మంచి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చక్కని ఉద్యోగం ఉంది. ఆ అబ్బాయి నిన్న మరణించాడు. రాత్రి మరణించాడు. ఇప్పుడు వివాహం కాగానే ఆ అబ్బాయి అంత్యక్రియలు చేయమని వెళ్ళాలి. వారి మధ్య ప్రేమలో ఎక్కడో పరకచ్చలు వచ్చాయి, ఎక్కడో అనుమానాలు వచ్చాయి, ఎక్కడో మనస్పర్ధలు వచ్చాయి, ఎక్కడో ప్రేమ లోపించింది. కాబట్టి ఆ అబ్బాయి ఎంతగా మొదలు చెంది ఉంటాడంటే, మొదలుపడి ఉంటాడంటే, బాధపడి ఉంటాడంటే, ఒక వ్యక్తి చావాలనే నిర్ణయం ఎందుకు వచ్చింది మనిషికి అంటే వారికి ప్రేమ కరువైపోయింది. వారికి ఇంట్లో ప్రేమ కరువైపోయింది, ఇంట్లో సంతోషం లేదు, ఇక నా జీవితం ఎందుకు అనే ఆలోచన తనకు వచ్చింది. కాబట్టి ఆయన మరణించారు. చాలా చిన్న వయసు, 33 సంవత్సరాలు, గవర్నమెంట్ ఉద్యోగం, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, చాలా చక్కని పిల్లలు, అందమైన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ప్రియ దేవుడు, ఈ రోజు